బలిసిందా? నిక్కర్ నారాయణ వెళ్తుంటే నమస్కారం కూడా చేయలేదు. తీసుకుతా. తప్పైపోయిందన్నా, ఈ ఏరియా కొత్తగా వచ్చాను. మొదటి తప్పు కాబట్టి వదిలేస్తున్నాను. నిక్కర్ నారాయణ గడు వస్తుండు. గీయాల పైసలు అయ్యిందే మటనీ నీకు లేదు. భయ్యా, వాడు పెద్ద రౌడీ అని తెలుసుడు కూడా ఎందుకీ గొడవ? ఇచ్చి పంపిస్తే పోలే. వ్యాపారం బాగుంటుందా? ఇప్పటిదాకా మంచిగానే ఉంది. సర్లేగాని ఒక 6 కిలోలు మటన్ కొట్టి ఇంటికి పంపించు. 6 కిలోలే కర్మ, 60 కిలోలు ఇస్తాను. ముందు పైసలు తినారాయణ. పైసలు ఏంటమ్మా? పైసలు ఏంటంటే ఎవరిని అడుగుతున్నావో తెలుసురా? డబ్బులు. ఈ నిక్కర్ నారాయణ డబ్బులు అడగడానికి నీకు ఎన్ని గుండెలరా? విలన్ పర్సనాలిటీలో ఉన్నాను కదా కామెడీ జోకులు వేస్తున్నావా? ఇదిగా చెంచలు కూడా జైలు నుంచి మా బంధువులు వస్తున్నారు. ఒక 6 కిలోలు శుభ్రంగా ఖైమా కొట్టి, కార్యం కూడా బాగుందిరా, అది కూడా వేసి పంపించు. మాట్లాడవేంట్రా? ఇప్పుడు ఇది మటను, పొద్దున మేక. డబ్బులు ఇస్తేనే మటన్ ఇస్తానని పిచ్చి వాగుడు వాగావంటే ఇప్పుడు నువ్వు మనిషివి, చిట్టికలో మటన్ అయిపోతావురా. అరే ఏంద్వా ఎక్కువ మాట్లాడుతున్నావు? నారాయణ, మర్యాదగా పైసలు ఇచ్చి మటన్ తీసుకెళ్ళు. ఈ నిక్కర్ నారాయణ డబ్బులు ఇచ్చి మటన్ తీసుకెళ్ళమంటున్నావురా? నీకు ఊహ తెలిసిన దగ్గర నుంచి మేకలు నరుకుతున్నావురా? నేను పుట్టిన దగ్గర నుంచి మనుషుల్ని ముక్కలు ముక్కలు ముక్కల కింద నరుకుతున్నాను. పోరా పో. నన్ను మేక మాంసం అని చెప్తూ గొడ్డు మాంసం అమ్ముకునే నువ్వు నన్ను పోరా పోతావా? నా మీదనే చెయ్యెత్తుతావా? ఎత్తింది చెయ్యి కాదు బే, కత్తి. పది కిలోలు మాంసం దొరికింది. నరాలకు సంబంధించిన మ్యాటర్ అమ్మా. 46 రూపాయలు ఉంటాయమ్మా. అంటే మీ కేబుల్ కనెక్షన్ ఫ్రీగా ఇస్తాగా? టీవీ కొన్నాక చూద్దాంలే. ఈ వీధిలోనే అతను పాట పాడింది మేడం. ఎక్కడ ఇందు? అదిగో మేడం, ఆ టైటిల్ బోర్డ్ దగ్గర నుంచి పాట వినపడింది. మనిషిని చూడకుండా ఎలా పట్టుకోవడం ఇందు? ఎవరినైనా అడిగి చూద్దాం మేడం. సరే. పొద్దున ఫుల్ గా కొట్టచ్చావా? వాటర్ లేక నేను అడుగుతుంటే ఫుల్ అంట. చూడు. ఎక్స్క్యూజ్ మీ, ప్లీజ్. నాకు అడ్రస్ కావాలి. నాకు 46 రూపీస్ కావాలి. అది కాదు, రాత్రి వీధిలో ఒకతను పాట పాడాడు. అతను మీకు తెలుసా? ఎవడు? చిన్నియా? ఓ, అతని పేరు చిన్నియా? ఆడెందుకు మీకు? నా పేరు ఇందిరా. పక్క వీధి కాలేజ్ లో చదువుకుంటున్నాను. మేము అనాథ పిల్లల సహాయార్థం ఓ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. ఆ ఫంక్షన్ లో అతని చేత పాట పాడించాలి. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? అద్దెలీకే కాలు గాలి పిల్లగా కాలనీ మొత్తం తిరుగుతున్నాను. నా కంఠబన్ని అని ఫ్రై చేసి మందులో నంచుకు తింటాను. ఎదవన్నారు ఎదవని. అరే పెగ్గంత లేడు, క్వార్టర్ లేకుండా చేస్తా. పడుతుంది. హలో, అడ్రస్ తెలిస్తే చెప్పండి, లేకపోతే లేదు. ఎందుకు అనవసరంగా ఆయన అలా తిడతారు? నా ఇష్టం. అన్ని కోటిలో గూటీ పిల్లలు ఆడుకునే ఎదవని, 5 స్టార్ హోటల్లో పల్లీలు అమ్ముకునే సన్నాసిని, అంశంలో అగ్గిపెట్లు అమ్ముకునే అబ్బారాగడని ఇలా వెరైటీగా తిట్టుకుంటాను. అసలు అడగడానికి నువ్వెవరు? ఐ వాంట్ 46 రూపీస్. చూడ్డానికి పెద్ద మనిషిలాగా ఉన్నారు, మర్యాదగా మాట్లాడడం తెలీదు. అసలు ఏంటమ్మా నీ ఒపీనియన్? వైట్ అండ్ వైట్ వేసుకున్న వాళ్ళందరూ పెద్ద మనుషులని నువ్వనుకుంటే దానికి నేనా బాధ్యుణ్ణి? ఐ ఆల్రెడీ టోల్డ్ యూ ఐ వాంట్ 46 రూపీస్. దట్స్ ఆల్. షట్ అప్. ఇందు ప్లీజ్ సార్. అయితే మీరు ఇస్తారా 46? ఇండీసెంట్ ఫెలో. నువ్వు వచ్చేయ్. ఆఫ్టర్ ఆల్ 46 రూపీస్ ఇవ్వకపోగా పెద్ద మనిషిని ఇన్సల్ట్ చేసి వెళ్ళింది. ఓ మై బ్యాడ్. ఏమంతా హోటల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఈ రోజు నా ఆఫీస్ కరెక్ట్ టైంకి వెళ్దాం అనుకున్నాను. ఈ రోజు లేటే. ఎవరాడు రోడ్డుకి అడ్డంగా పడుకున్నాడు. ఎంత ఆరున కొట్టినా లేవడో దిగి 4 తగిలిస్తే గానీ. అన్న వద్దన్నా, వాడెవడో 4-5 మనుషులు మర్డర్ చేసి రాత్రంతా నిద్ర లేక రెస్ట్ తీసుకుంటున్నట్టున్నాడు. కావాలంటే ఆ మంచం కొడుకుని కట్టి చూడు. చూడన్నా, రక్తం తడి ఇంకా ఆరలేదు. అమ్మో, ఈడెవడో ఈ ఏరియాకి పెద్ద దాదాలా ఉన్నాడు. ఇంకా నయ్యం దిగలేదు. దిగితే చంపేసిండేవాడు. మనకెందుకు వచ్చిందిలే. ట్రాఫిక్ జామ్ అయినట్టుంది. ఎక్స్క్యూజ్ మీ, ఏమైంది? అన్ని వెహికల్స్ ఆగిపోయాయి. నడి రోడ్డు మీద ఎవడో రౌడీ మంచం వేసుకొని పనుకున్నాడు మేడం.
పైగా పక్కనే రక్త మార్గంతో కత్తి కూడా ఉంది. ఏంటి మేడం, నడి రోడ్డు మీద అడ్డంగా ఓ రౌడీ పడుకునుంటే అందరూ అలా చూస్తూ ఊరుకున్నారు. ఇందు మనకెందుకు వచ్చిన గొడవ? నువ్వు ఊరుకో. అందరూ మనకెందుకని ఊరుకోబట్టే రోడ్డు పడి బెడ్రూమ్ అయినట్టు అంత దర్జాగా నిద్రపోతున్నాడు. ఏయ్! అమ్మాయి తొందర లేకపోతే బాగుంది, వెళ్ళొచ్చు. ఇందురా మనకెందుకు గొడవ? వచ్చి రా రా ఇందు, రమ్మంటుంటే మనకెందుకు? ఇంతమంది మగాళ్ళున్నారు, వాడిని లేపడం మానేసి సినిమా చూసినట్టు చూస్తున్నారు. సిగ్గులేదు మీకు? ఏంటి బళ్ళని పేమెంట్ మీదకి వచ్చాయి? అవి పేమెంట్ మీద రాలేదన్నా, నీ మనసమే రోడ్డు మీద వచ్చింది. నా మనసు ఇక్కడికెలా వచ్చిందబ్బా? రౌడీ రాస్కెల్, బుద్ధి లేదు. ఏం చేసావురా? అమ్మాయి తిడుతుంది. టైం గురు. పొద్దున్నే వెళ్ళి పని చూసుకొని పండి. మస్తాన్ కత్తి ఇక్కడికెలా వచ్చిందబ్బా? ఆటో నువ్వు వెళ్ళవయ్యా, నువ్వు ఎక్కవమ్మా. నువ్వు రా ఇందు, కూర్చో. మందు తాగుతున్నారా, మజ్జిగ తాగుతున్నారా? అరే, ఒక కాకి కరెంటు షాక్ కొట్టి చచ్చిపోతే వందలాది కాకులు కలిసి వచ్చి కావు 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 అని ఏడుస్తాయిరా. అలాంటిది ఒక సీనియర్ తాగుపోతే నేను మందు తాగలేదని తెలిసి కూడా మీరు మందు కోసం ఎగబట్టడానికి మనసులో వచ్చిందిరా. అసలు మనకి సరైన లీడర్ లేడు గనకే మన తాగుబోతుల్లో యూనిటీ దెబ్బతింటుంది. బయట యూనియన్ మీటింగ్ జరుగుతుంది, డిస్టర్బ్ చేయబాక. ఈయన ఎక్కడ దొరికాడండి బాబు? సైలెన్స్ గా ఉండవు. కాబట్టి కామ్రేడ్స్, ఈ రోజు నుంచి నేనే మీకు యూనియన్ లీడర్ని. మందు వీర లేబరా, లేచి మందు తాగరా, కొట్టేసరా మందు కోసం తిరుగుబాటు చెయ్యరా. పరండి. ఈ ఆనందాన్ని తట్టుకోలేకపోతున్నాను గురు. కొట్టేయాల్సిందే గురుగురు. షట్టర్ తెరుగు గురు. మరి ఇదే టానిక్ వీక్నెస్ అంటే. ఎందుకు కాదు, మళ్ళీ యూనిటీ లేకుండా పోతున్నాయి. ఎవరా నా పర్మిషన్ లేకుండా షట్టర్ తెచ్చింది? హలో చిన్ని గారా, నమస్కారం అండి. ఎప్పటిదాకా ఎక్కడికి వెళ్ళారు తమరు? ఏరా, నేను తాగుబోతునని చెప్పి నువ్వు నా పెళ్ళాం కలిసి కేబుల్ టీవీ కలెక్షన్ డబ్బులన్నీ వసూలు చేసేసుకుంటున్నారు. నా ఖర్చులకు మాత్రం ముష్టి మూడిళ్ళు నా మొఖాన్ని పారేస్తున్నారు. ఇప్పుడు అవి కూడా మీరు లాగేసుకుంటే నా పొజిషన్ ఏంటి? రే, నేను మనిషినేరా, నాలోనూ మందు మానవత్వాలు ఉన్నాయి. రే ఒక క్వార్టర్. ఏంటి, నువ్వు కూడా మా యూనియన్ లో చేరిపోయావా? ఇక మందు రేట్లు పెరగమంటే పెరగో. బాబు, మందు తాగడం మొదలట్టంగా సరిపోదు, ముందు మూత తీసే టెక్నిక్ నేర్చుకోవాలి. అది నీకే, తాగు. నాకా? ఎక్స్క్యూజ్ మీ, మందు అయినది మాత్రంతో మ్యాటర్ మర్చిపోతానుకున్నామా? నా కేబుల్ డబ్బులు బాబు. ఇట్రా. కామ్రేడ్స్, బోన్ అయిపోయింది, ఇక మీరు కుమ్మేండి. నా డబ్బులేరా? ఏయ్, నీ డబ్బులు ఎవరికి కావాలి? తాగుడుకు అలవాటు పడి నువ్వు రోడ్డు మీద ప్రతి వాడి దగ్గర అప్పులు చేస్తున్నావు. వాళ్ళు ఇంటికి వచ్చి పిన్ని నానా మాట్లాడుతున్నారు తెలుసా? అందుకే కేబుల్ డబ్బులన్నీ కలెక్ట్ చేసి అప్పులు తెచ్చమని పిన్నికి ఇచ్చేసాను. ఏంటిది రోడ్డు మీద చిన్నపిల్లలాగా? అబ్బాయి, నువ్వు నా ఫ్యామిలీ పరువు కాపాడటం కోసం ఇంతగా ఆలోచిస్తుంటే నేనే నిన్న